హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఒక న్యూస్తో మీ ముందుకు వచ్చాము. ఒక స్టూడెంట్, అతను మన ఇండియనే, గుజరాత్లో ఐఎల్స్ ఎగ్జామ్ రాసుకున్నాడు. ఐఎల్స్ అకాడమిక్ అండ్ పంజాబీ అతను. సో హీ ఈజ్ అవర్ ఇండియన్. చేసిన తప్పేంట్రా అంటే ఐఎల్స్ పెట్టి ఆఫర్ లెటర్స్ వచ్చాయి, కెనడాకి అప్లై చేసుకున్నాడు. ఆఫర్ లెటర్ వచ్చింది యూనివర్సిటీస్ నుంచి అండ్ వీసా కూడా వచ్చింది. ఇమిగ్రేషన్కి వెళ్తారు కదా, ఇమిగ్రేషన్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే అతన్ని ఒక ఇమిగ్రేషన్ ఆఫీసర్ పక్కకు పిలిచి మొత్తం చెక్ చేసి కొన్ని క్వశ్చన్స్ అడిగాడండి. అడిగిన దానికి ఆ అబ్బాయి లేదా అమ్మాయి అనుకుందాం, సో కరెక్ట్గా ఆన్సర్ చేయలేకపోతున్నాడు. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ స్కిల్స్ అనేవి లేవు. అడిగిన ఆన్సర్కి ఈజ్ టాకింగ్ ఇన్ బోత్ పంజాబీ అండ్ ఇంగ్లీష్ కూడా బట్లర్ ఇంగ్లీష్. సో ఏమైంది, వాళ్ళకి సస్పీషియస్, వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. సో పక్కకు పిలిచి ఒక రూమ్లోకి తీసుకెళ్ళి అతనికి టెస్ట్ పెట్టారు. ఇంగ్లీష్ స్కిల్స్ గురించి కొన్ని క్వెరీస్ అడగడం, క్వశ్చన్స్, అండ్ దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే అతనికి లేవు, ఎక్కడో చేపించాడు అండ్ ఇది ఫేక్. కాబట్టి అతన్ని ఏం చేశారు, డీపోర్ట్ చేశారు. కాబట్టి మనము ఓన్గా చేసుకోవాలా ఎగ్జామ్స్ అనేవి. ఐఎల్స్ అకాడమిక్ కూడా ఇట్లా చేయడం ఏంటయ్యా. ఒక్కటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ ఎగ్జామ్ అయినా కూడా మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి టైం తీసుకొని మనం అది అపియర్ అవ్వడం మంచిది. అండ్ మనం ది బెస్ట్గా మన నుంచి మనం చేసుకోవడం మంచిది. ఇంకొకరిని ట్రస్ట్ చేయడము, ఏజెంట్స్, కన్సల్టెంట్స్ చేపిస్తారని చేయడము, ఇవన్నీ వద్దు. ఆ రోజులు పోయినాయి. కాబట్టి మీరేం చేయాలా, ఆ రోజులు ఇప్పుడు లేవు. కాబట్టి మీరు మీ అంతటి మీరు హార్డ్ అండ్ స్మార్ట్ వర్క్ చేసుకొని మంచిగా క్లియర్ చేసుకోండి, క్రాక్ చేయండి ఎగ్జామ్స్, మంచి స్కోర్స్ తెచ్చుకొని అప్లై చేసుకోండి జెన్యూన్గా. ఓకేనా? సో ఇది ఎందుకు ఈరోజు మీకు చెప్పాల్సి వస్తుందంటే, మీరు ఎవరైనా ఆలోచనలు ఉంటే విరమించుకుంటారని. ఓకేనా? మీరు చేయాల్సిన విషయం ఏంటి, మంచిగా ప్రిపేర్ అవ్వడం, ప్రీ ప్లాన్డ్గా ఉండడం. మనం ఏ కంట్రీకైనా, కెనడా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏ కంట్రీకైనా మనం స్వయం శక్తితో, మనం ఓన్ ప్రిపరేషన్తో చేసుకోవాలా విత్ ద హెల్ప్ ఆఫ్ కన్సల్టెంట్స్. సో మీకు మిస్టేక్స్ లేకుండా, డిలేస్ లేకుండా ఇట్లాంటి మంచి చెడ్డ చెప్పే కన్సల్టెంట్స్ దగ్గర చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. మీకు మన ప్రాసెస్ కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి మన వీడియోస్ అన్నీ చూసిన తర్వాత. అండ్ ఇలాంటి తప్పులు మనం చేయకుండా జాగ్రత్త పడదాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.